తెలంగాణలో కాళేశ్వరం ఒక రాజకీయ ఆయుధం. ఇప్పటిదాకా నడిచింది ఒక ఎత్తు, ఇకపై రచించే వ్యూహ ప్రతివ్యూహాలు మరో ఎత్తు. కాళేశ్వరం విషయంలో ఏం జరిగిందో ప్రజలకి వదిలిపెట్టడం లేదు పార్టీలు. కాళేశ్వరం నిరుపయోగం అని నిరూపించి కేసీఆర్ పై ఒక ముద్ర వేయాలనుకుంటోంది కాంగ్రెస్. కాళేశ్వరంతో జరిగిన ప్రయోజనం ఇది అని ప్రజల్లోకి తీసుకెళ్తే అది బీఆర్ఎస్ సాధించే విజయం. సో ఇప్పటికైతే రిపోర్ట్లో ఏముంది అన్నది కాదు అధికార ప్రతిపక్షాల ప్రాధాన్యం. కాళేశ్వరంపై ఎవరు ఎంత వాయిస్ వినిపిస్తారు అనేదే ముఖ్యం. అదే జరుగుతోంది కూడా. అందుకే మాజీ మంత్రుల్ని ఫామ్ హౌస్ కి పిలిపించి కొన్ని గంటల పాటు చర్చలు జరిపారు కేసీఆర్. ఇటు మంత్రులతో పాటు స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి ప్రెస్ మీట్ లో కూర్చున్నారు. దీన్ని బట్టే అర్థమవుతోందిగా కాళేశ్వరం ఒక రాజకీయ అస్త్రం అని. మరి ఇది ఎవరి చేతుల్లో పాశుపతాస్త్రంగా మారబోతోంది? అసలు కమిషన్ రిపోర్ట్ లో ఏముంది? ఇటు రేవంత్ అటు కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ చేతికి అందటంతో రేవంత్ సర్కార్ ఏం చేస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది అందరిలో. బట్ ప్రస్తుతానికైతే నో యాక్షన్, అంతా వార్ ఆఫ్ వర్డ్స్ మాత్రమే. ఇంకొంతకాలం ఈ అంశాన్ని టాక్ ఆఫ్ ద స్టేట్ గా మార్చే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది కాంగ్రెస్. ఎలానూ రిపోర్ట్లో కేసీఆరే అసలు కారకుడు అని వచ్చింది కాబట్టి అస్త్రం తమ చేతిలోనే ఉందంటోంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ వ్యూహం మరోలా ఉంది. కేబినెట్ మీటింగ్ కి ముందే పార్టీ నేతలతో సమావేశమైన కేసీఆర్ ఆల్రెడీ భవిష్యత్తు కార్యాచరణని సిద్ధం చేసుకున్నారు. సో ఎవరికి వారు ఇక యాక్షన్లోకి దిగటమే తరువాయి. ఎన్నో లోపాలతో కూడుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూలిపోవడం, 2591 కోట్లతో మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆమోదం ఇచ్చారు. ఇది ఇల్లీగల్, ఇది అగేన్స్ట్ బిజినెస్ రూల్. మొత్తానికి భారీ సస్పెన్స్ మిగిల్చారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాల వెనక ఉన్నది మాజీ సీఎం కేసీఆర్ అని జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తరువాత ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్య ఉండబోతోందా అనే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ సమాజం మొత్తం కేబినెట్ మీటింగ్ తరువాత జరగబోయే పరిణామాలపై ఫోకస్ పెట్టింది. చాలా మంది ఊహించుకున్నదేంటంటే దీనిపై దర్యాప్తుకి ఆదేశిస్తారు, సిట్ లేదా సిఐడికి అప్పగిస్తారు అని. కానీ సీఎం రేవంత్ మాత్రం ఈ కమిషన్ రిపోర్ట్ ని అసెంబ్లీలో పెడతామన్నారు. అసెంబ్లీలో కమిషన్ నివేదికపై చర్చ పెడతామని స్పష్టం చేశారు. ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఎలా ముందుకు వెళదాం అనే దానిపై ప్రతి పార్టీ నుండి అభిప్రాయాలు తీసుకుని అప్పుడు నిర్ణయం ప్రకటిస్తాం అన్నారు. సో ఇది ముగింపు కాదు, కొనసాగింపు ఇంకా ఉంది. చట్టసభలలో, శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, ప్రజాప్రతినిధులు స్పష్టంగా ఈ నివేదిక పట్ల ఒక అవగాహన తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈ 665 పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను, కమిషన్ సూచించిన సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కాళేశ్వరంపై దూకుడుగా వెళుతున్నట్టే కనిపిస్తున్న అడుగులు మాత్రం ఆచితూచి వేస్తున్నారు. బహుశా దీనిపై ప్రజల్లో చర్చ జరగాలనుకుంటోంది కాబోలు కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, దానికి ప్రధాన కారకుడు కేసీఆర్ అని ప్రజల్లోకి ఎక్కించడంలో కాంగ్రెస్ ఒక అడుగు ముందే ఉన్నట్టు కనిపిస్తోంది. 2 రోజులుగా ఈ రిపోర్ట్ నుంచి వస్తున్న లీకులే ఇందుకు సాక్ష్యం. అక్కడితో ఆగకుండా కమిషన్ రిపోర్ట్ ని కేబినెట్ లో ఆమోదించిన తరువాత భారీ ప్రెస్ మీట్ రూపంలో ప్రజల ముందుకొచ్చింది సర్కార్. కమిషన్ ఇచ్చిన 650 పేజీల రిపోర్ట్ ని అధికారుల కమిటీతో 25 పేజీలకి కుదించి నివేదిక సారాంశాన్ని మాత్రమే వివరించారు. సుదీర్ఘ ప్రెస్ మీట్ ని డీకోడ్ చేస్తే తెలిసిందేంటంటే కర్త కర్మ క్రియ కేసీఆర్ అని. మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజ్ మూడిట్లో ఇదే ఫౌండేషన్ ప్రాబ్లం ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్ టీం తెలియజేసి ఈ 3 బ్యారేజెస్ లో నీటిని నిలపడానికి అవకాశం లేదు, కూలిపోయే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా అభిప్రాయం ఇచ్చారు. సో కమిషన్ రిపోర్ట్ ఎలా రాబోతోందో ముందే ఊహించామంటున్న బీఆర్ఎస్ దానికి తగ్గట్టుగానే వ్యూహాలు రచిస్తోంది. బీఆర్ఎస్ నేతలు అరెస్టులకు సిద్ధపడండి అంటూ స్వయంగా కేసీఆరే పిలుపునివ్వటం ఎవరూ ఊహించనిది. అంటే దేనికైనా సిద్ధం అనే సిగ్నల్ పంపించినట్టే లెక్క. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ నేపథ్యంలో కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నట్టుగా కనిపిస్తోంది.
ఆందోళన అక్కర్లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదంటూ క్యాడర్ ని ప్రిపేర్ చేసే పనిలో ఉన్నారు కేసీఆర్. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలేంటో ప్రజలకే వివరిద్దాం పదండని చెబుతున్నారు. కేబినెట్ నిర్ణయం తర్వాత అసలు వ్యూహం అమలు చేద్దామనేది కేసీఆర్ ఆలోచన. ప్రస్తుతానికైతే కేబినెట్ లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జస్ట్ అసెంబ్లీలో పెడతాం, చర్చిస్తాం, ఆ తరువాతే నిర్ణయం తీసుకుంటాం అని ఈ మ్యాటర్ ని ఇక్కడితో వదిలిపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఇక వ్యూహం రచించాల్సింది బీఆర్ఎస్ఏ. జస్టిస్ ఘోష్ రిపోర్ట్ లో సారాంశాన్ని ఒక్క లైన్ లో చెప్పమంటే వచ్చే సమాధానం కేసీఆర్. జనరల్ గా అవినీతి జరిగింది అనే అనుమానం వస్తే దాన్ని వెలికి తీయడానికి ఎన్నో వ్యవస్థలున్నాయి. ఉద్యోగులు లేదా కొందరు నేతలను టార్గెట్ చేయాలనుకుంటే దానికి వేరే పద్ధతులున్నాయి. కానీ జస్టిస్ ఘోష్ కమిషన్ వేసి ఇంత పెద్ద విచారణ చేయడానికి కారణం రేవంత్ సర్కార్ లక్ష్యం అంతకు మించి ఉండడమే అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. దానికి తగ్గట్టే రిపోర్ట్ కూడా ఉంది అనేది వారి వాదన. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటిదాకా నడిచింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇకపై పొలిటికల్ స్క్రీన్ పై కనిపించేది ఫుల్ లెంత్ సినిమానే. ఆరోపణలు ప్రత్యారోపణలకు, కామెంట్లు, కౌంటర్లకు కాలం చెల్లిపోయింది. ఇప్పటిదాకా ఎవరిని ఏమనుకున్నా నడిచింది. అంత పెద్ద ప్రాజెక్టులో కుంగింది 2 పిల్లర్లేగా అని బీఆర్ఎస్. 2 పిల్లర్లు కాదు, 3 బ్యారేజ్లకి డ్యామేజ్ జరిగిందని కాంగ్రెస్. 2 వాదనల నేపథ్యంలో ఒక తీర్పు అయితే రావాలిగా. నిజానిజాలేంటో జనానికి తెలియాలిగా. అదే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టు మొదలవ్వక ముందు నుండి ఆ ప్రాజెక్టు పూర్తయి 2 పిల్లర్లు కూలిపోయే వరకు అసలు ఏం జరిగిందో స్టడీ చేశారు. అధికారులు, రాజకీయ నాయకులు, నిపుణులు ఇలా వందల మందిని పిలిపించి విషయం ఏంటో కనుక్కుంది. చివరికి మాజీ సీఎం కేసీఆర్ ను కూడా పిలిచి ఆయన వాదనలు వినింది. ప్రాజెక్టులోని లోపాలకు, దాని వెనుక నిర్లక్ష్యానికి కర్త, కర్మ, క్రియ మాజీ సీఎం కేసీఆర్ అని కమిషన్ తేల్చింది. సో ఇకపై చర్చ, రచ్చ అంతా జరగబోయేది దీని చుట్టే. కేవలం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటే సరిపోదు. ఎందుకంటే కమిషన్ కంప్లీట్ రిపోర్ట్ ఇచ్చేసింది. ఆ రిపోర్ట్ ని అధ్యయనం చేయడానికి 3 అధికారులతో కమిటీ వేసింది. అది కూడా పూర్తయింది. ప్రధానంగా డిజైన్స్, అవకతవకలపై ఆ కమిటీ ప్రభుత్వానికి బ్రీఫ్ రిపోర్ట్ కూడా అందించింది. త్వరలోనే అసెంబ్లీ వేదికగా దీనిపై చర్చ జరగబోతోంది. సో ఇంకొన్నాళ్ల పాటు తెలంగాణ రాజకీయం అంతా తిరిగేది ఈ రిపోర్టు పైనే. ఒక విధంగా ప్రతి పార్టీకి ప్రధాన రాజకీయ అస్త్రం ఇప్పుడు కాళేశ్వరమే. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ఒక్కటే ఒకవైపు, కాంగ్రెస్, బీజేపీ వాదనంతా మరోవైపు ఉంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల ఫౌండేషన్లే బలహీనంగా ఉన్నాయి. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఇవాళ కూలేశ్వరం అయిపోయింది. కాళేశ్వరం మన కేసీఆర్ ఇంటేస్తా. ఇంజనీర్ ఆయన్ని, అడ్మినిస్ట్రేటర్ ఆయన్ని, సైంటిస్ట్ ఆయన్ని, మేధావి ఆయన్ని. మేడిగడ్డలో కూలిన 2 పిల్లర్లకే ఇంత రాద్ధాంతం. ఒక కమిషన్ ఇంత పెద్ద రిపోర్ట్ ఏంటి అంటోంది బీఆర్ఎస్. పైకి చూస్తే 2 పిల్లర్లు కుంగితే మాత్రమేంటి, కాళేశ్వరంలో నీళ్లు కనిపిస్తున్నాయిగా, దాని నుంచి ఆయకట్టుకు నీళ్లు పారుతున్నాయిగా అని నిలదీస్తోంది బీఆర్ఎస్. దీన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపించడానికి కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. మెయిన్ గా కన్నేపల్లి పంప్ హౌస్ ని పరిశీలించారు. కాళేశ్వరంపై కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ప్రాజెక్టు ప్రయోజనాల్ని ప్రజలకి వివరించేందుకు టూర్ వేశారు. సస్యశ్యామలం చేయాలని ఈ ప్రాజెక్టులని డిజైన్ చేసి ఎక్కడో ఉన్న నీళ్లను తీసుకువచ్చి అన్ని జిల్లాలకు లింక్ చేసి ఇలా సస్యశ్యామలం చేసినటువంటి విధానాన్ని మర్చిపోయి ఇలా మీరు కావాలని ఎండబెడుతున్నారు. కేసీఆర్ గారిని బదనాం చేయాలని, గత ప్రభుత్వాన్ని నిందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇలా రైతులను ముంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ వాదన మరోలా ఉంది. అటు బీజేపీ వాదన కూడా సేమ్ టు సేమ్ అలానే ఉంది. కాంగ్రెస్ గాని బీజేపీ గాని ఏమంటున్నాయంటే, కుంగిన 2 పిల్లర్లతో పాటు మేడిగడ్డలో బ్యారేజ్ లో ఉన్న మొత్తం 85 పిల్లర్లు నిలబడి ఉన్నది ఒకే స్లాబ్ పైన, అంటే ఒకే రాఫ్ట్ పైన. స్లాబ్ మొత్తం ఒకేసారి ఒకే నిర్మాణంగా వేశారు. సో స్లాబ్ కుంగకుండా పిల్లర్లు కుంగవు కదా అనేది బీఆర్ఎస్ కు అపోజిషన్ గా ఉన్న పార్టీ నాయకుల ప్రశ్న. కాళేశ్వరంలో జరిగిన డ్యామేజ్ పెద్దది కాబట్టే దాన్ని డైవర్ట్ చేయడానికి కన్నేపల్లి పంప్ హౌస్ పర్యటనకు వెళ్లారంటోంది ప్రభుత్వం. అందున కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే కాదు, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లు, రిజర్వాయర్లు, అప్రోచ్ కెనాల్స్, పంప్ హౌస్లు ఇవన్నీ కలిపితేనే కాళేశ్వరం.
సో మేడిగడ్డ దగ్గర చిన్న ఇబ్బంది వచ్చినంత మాత్రాన మొత్తం కాళేశ్వరంపై నిందలు వేయటం కరెక్ట్ కాదంటోంది బీఆర్ఎస్. ఒక దగ్గర లోపం కనిపించిందని చెప్పి మొత్తం ప్రాజెక్ట్ నే బద్నాం చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటోంది. అంటే లేని తప్పుని తమపై వేసి ప్రజల్లో పలచన చేయటం కరెక్టా అని నిలదీస్తోంది బీఆర్ఎస్. కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తాను, కేసీఆర్ గారి పైన కక్ష కట్టుకొని కేసీఆర్తో సరిపడే నాయకుడు కాదు కదా రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారి ఇమేజ్కి కేసీఆర్ స్టేటస్కి తగ్గటువంటి నాయకుడు కాదు. కాబట్టి ఏ రకంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలా, ఏ రకంగా కేసీఆర్ గారి బట్టకాల్సి మిదేయాలా, ఏ రకంగా కేసీఆర్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయాలా, వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఇదే పనిగా పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. బట్ దీనికి కాంగ్రెస్ ఘాటైన కౌంటర్ ఇస్తోంది. మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగాయని అంత సింపుల్ గా ఎలా చెప్తారని వాదిస్తున్నారు. ఈ వాదన వెనుక కాంగ్రెస్ చెప్తున్న రీజన్స్ కాస్త సహేతుకంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కేవలం మేడిగడ్డ గురించి మాట్లాడుతోంది కానీ సమస్య మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుది అని నొక్కి చెప్తోంది కాంగ్రెస్. జస్టిస్ ఘోష్ కూడా తన రిపోర్ట్లో చెప్పింది ఇదే. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లోనూ సమస్యలున్నాయని కాళేశ్వరం కమిషన్ తేల్చింది. కేవలం కేసీఆర్దే తప్పు అని చెప్పి వదిలేలేదు కమిషన్. దాని వెనుక కారణాలు కూడా చెప్పింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికని పట్టించుకోకపోవటమే అసలు తప్పిదం అని చెప్పింది. 3 బ్యారేజ్ల నిర్మాణానికి ముందుగా కేబినెట్ అనుమతి తీసుకోకపోవటం, బ్యారేజ్ల నిర్మాణ నిర్ణయం మొత్తం కేసీఆర్దే అవటం కూడా ఒక కారణం అని చెప్పింది కమిషన్. నిజానికి కాళేశ్వరం ఒక లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఎత్తిపోతల పథకం. మొత్తం 200 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా పక్కా ప్లానింగ్ తో కట్టారు దాన్ని. ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తిపోతల పథకం లేనే లేదు అని అప్పట్లో కీర్తించారు కూడా. అయితే ఆ 200 టీఎంసీల నీటిని 180 టీఎంసీలకు ఎత్తిపోయాల్సింది మేడిగడ్డ నుంచే. అంటే యావత్ కాళేశ్వరం ప్రాజెక్టులో 90% ప్రాధాన్యత ఒక్క మేడిగడ్డకే ఉంది. ఈ మేడిగడ్డ దగ్గరే కాళేశ్వరం ఆలయం ఉంది. ఈ ప్రాజెక్టుకి కాళేశ్వరం అని పేరు పెట్టడానికి కారణం కూడా ఒక విధంగా మేడిగడ్డనే. అలాంటి మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగటాన్ని తేలిగ్గా తీసుకోవద్దు అంటోంది కాంగ్రెస్. 10 ఏళ్ళు కేసీఆర్ గారు కమిషన్ల కోసం కాళేశ్వరం కడితే రేపు ఆయన రిపోర్ట్ ఏమి ఇచ్చినో చూసిండ్రు. ఎంతమంది ఇంజనీర్లు, 2-3 ఈఎన్సీలు ఒక్కోటి 5,000 కోట్లు. 5,000 కోట్లు ఇంజనీర్లు ఏందండి? మేము ఏమనుకున్నాం అంటే కాంట్రాక్టులు తిన్నారనుకున్నాం. కాంట్రాక్టులు ఎంత తిన్నారో ఒక్కొక్క ఈఎన్సీ గాడు 2,000 కోట్లు 5,000 కోట్లు. అందుకనే అది కట్టింది కమిషన్ల కోసం. కమిషన్ కూడా మేడిగడ్డ విషయంలో గత ప్రభుత్వం తొందరపడింది అనే చెప్పింది. మేడిగడ్డ పూర్తి కాకుండా పూర్తయినట్టుగా ఏజెన్సీకి సర్టిఫికెట్లు ఇచ్చారని వేలెత్తి చూపింది. ఇది తప్పు మాత్రమే కాదు, చట్ట విరుద్ధమని కమిషన్ అభిప్రాయపడింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అన్ని తానే వ్యవహరించి, తానే కాంట్రాక్టరు, తానే ముఖ్యమంత్రి, తానే ఇంజనీరు, తానే మేస్త్రి, ఈ రకమైనటువంటి ఒంటెత్తు పోకపోవడం వల్ల అధికారులు కూడా భయంతో ఎదురు చెప్పలేక వీరు చెప్పింది వినాల్సి రావడం వల్ల ప్రాజెక్టుకి దుర్గతి పట్టిందని మేము అనుకుంటా ఉన్నాం. కర్త కర్మ క్రియ మొత్తం కేసీఆర్ అని కమిషన్ రిపోర్ట్ ఇవ్వటంపై బీఆర్ఎస్ లో ఆగ్రహం ఓ రేంజ్ లో కనిపిస్తోంది. కేసీఆర్ ని దోషిగా చూపించాలని చూస్తున్నారా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అవటం ఇందులో భాగమే. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ ఎవరే ఆగం చేయలే. 10 ఏళ్లలో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడ తీసుకుపోయినా వీళ్ళు ఎన్ని కమిటీలు వేసినాయి కదా, న్యాయపరంగా మేము ఎదుర్కొంటాం. తెలంగాణకు మంచి చేయాలనే ఆలోచన కేసీఆర్, భవిష్యత్తులో చేసేది కూడా కేసీఆర్. కేసీఆర్ ని టార్గెట్ చేయడానికేనా కమిషన్ ని వేసింది? బీఆర్ఎస్ వాదన అయితే ఇదే. నిజంగా కేసీఆరే తమ లక్ష్యం అయితే అందులో హరీష్ రావు, ఈటెల రాజేందర్ పేర్లని ఎందుకు ముందు వరుసలో పెడతాం అనేది కాంగ్రెస్ వర్షన్. ప్రాజెక్టులో లోపాలకి, దాని వెనుక నిర్లక్ష్యానికి అధికారులను సైతం బాధ్యుల్ని చేసినప్పుడు అది కేసీఆర్ కోసం వేసిన కమిషన్ అని విమర్శించడం ఏంటి అని కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్. 3 బ్యారేజ్ల ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ, చివరికి మెయింటెనెన్స్, వీటన్నింటికీ ప్రత్యక్షంగా పరోక్షంగా వెనకున్నది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేది కమిషన్ ఇచ్చిన కన్క్లూజన్. ఈ 3 బ్యారేజ్లకి కలిగిన నష్టానికి కారకులు కేసీఆరే అని చెప్పేసింది. అయితే దీనంతటికీ టెక్నికల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ని పట్టించుకోకపోవటమే ప్రధాన కారణమని అందులో మాజీ మంత్రి హరీష్ రావు పేరును కూడా చేర్చింది. కేసీఆర్ తో పాటు హరీష్ రావు కూడా నిపుణుల కమిటీ నివేదికలను ఉద్దేశపూర్వకంగానే పరిగణలోకి తీసుకోలేదు అనేది కమిషన్ ఇచ్చిన ముగింపు. ఇక ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రాజెక్టుకి సంబంధించిన కీలక ఆర్థిక నిర్ణయాల గురించి తనకు తెలియదని కమిషన్ ముందు చెప్పారు. కమిషన్ తన రిపోర్ట్లో ఈటెల రాజేందర్ గురించి ప్రస్తావిస్తూ కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కాపాడటంలో నిబద్ధత, సమగ్రత లోపించాయని చెప్పుకొచ్చింది.
ఒక మంత్రిగా ఉండి ఆర్థిక పరమైన నిర్ణయాలను ఈటెల పట్టించుకోలేదని నేరుగా కామెంట్ చేసింది కమిషన్. బట్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ని మరో కోణంలో చూస్తోంది బీఆర్ఎస్. కేసీఆర్ ఎప్పుడూ తప్పు చేయలేదు అనేది ఆ పార్టీ ఇస్తున్న బాటం లైన్. జస్టిస్ ఘోష్ రిపోర్ట్ ని ప్రభుత్వానికి అనుకూలంగా ఇప్పించుకున్న నివేదికగానే చూస్తాం తప్ప దీన్ని పరిగణలోకి తీసుకోం అని చెప్తోంది. కేసీఆర్ గారు ఏ ప్రాజెక్ట్ చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడుతూ చేస్తారు. ఇప్పుడు 10 సంవత్సరాల తెలంగాణలో ఎక్కడ నీటికి ఇబ్బంది లేదు. ఈ రోజు మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లు కిందికి పోతున్నాయి. ఎక్కడ లిఫ్ట్ చేయకపోవడం వలన అన్ని జలాశయాలు ఎందుకు ఎండిపోయినాయి? కేసీఆర్ ముఖ్యమంత్రి దిగిపోగానే జలాశయాలు ఎట్లా ఎండిపోతాయి? నువ్వు ఎందుకు కన్నపేల నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళని ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు? ప్రాజెక్టు లోపాలకి బాధ్యులెవరు అనే ప్రస్తావన వచ్చినప్పుడు ఈటెల రాజేందర్ పేరు కూడా కనిపిస్తోంది. సో ఇక్కడ బీజేపీ వర్షన్ కూడా ముఖ్యమే. కాళేశ్వరం ప్రాజెక్టుకి వ్యతిరేకం కాదు, ఆ ప్రాజెక్టులో జరిగిన అవినీతికే తాము వ్యతిరేకం అంటోంది కమలదళం. కాళేశ్వరం ప్రాజెక్టుని ముందు నుంచే ఏటీఎం గా పిలుస్తున్నామని గుర్తు చేస్తున్నారు వాళ్ళు. బీజేపీ స్టాండ్ ఏంటి అసలు కాళేశ్వరం మీద? సార్, కాళేశ్వరం యాజ్ ఇట్ ఈస్గా వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ ప్రాజెక్ట్స్ విచ్ ఇస్ మనం ఇంతకుముందు చెప్పినట్టు ప్రజలకు మంచి జరిగితే జనం చేయాల్సింది. మేము కాళేశ్వరం ఫస్ట్ నుంచి మేము చెప్తున్నాం, దాంట్లో కరప్షన్ జరిగింది, అది ఏటీఎం. మీ ప్రాజెక్టుకు యాక్చువల్లీ మీకు చెప్పండి, మహారాష్ట్ర మా గవర్నమెంట్ ఉండే, మా గవర్నమెంట్తోనే అప్పుడు ప్రాజెక్టు క్లియరెన్స్ తీసుకున్న వాళ్ళు, ఆ గవర్నమెంటే నో అబ్జెక్షన్ చెప్పింది. ఈ ప్రాజెక్టుకు సహకారం దానివల్ల అయింది. అందుకే నేనేమంటున్నా అంటే యాజ్ ఎ బీజేపీ ప్రెసిడెంట్గా ఈ ప్రాజెక్టుకు వీఆర్ నెవర్ అపోజ్డ్. వీఆర్ అపోజ్ ఓన్లీ ఇన్ ది కరప్షన్ ఆఫ్ ది మేము అందుకని అది ఏటీఎం చెప్తూనే ఉన్నాం. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మున్ముందు పొలిటికల్ బిగ్ ఫైట్ చూడబోతోంది తెలంగాణ సమాజం. ఆల్రెడీ అరెస్టులకు మానసికంగా సిద్ధపడండి అని కేసీఆర్ పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని అన్నవాళ్లంతా అజ్ఞానులే అని కామెంట్ చేయడం ద్వారా ప్రాజెక్టుపై లీగల్ అండ్ పొలిటికల్ ఫైట్ కి రెడీ అవుతున్నాం అనే సిగ్నల్ పంపించారు కేసీఆర్. పనిలో పనిగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాల్ని ప్రజలకు వివరించడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు కాళేశ్వరంలో అవినీతితో పాటు దాని వల్ల ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదని చెప్పాలనుకుంటోంది కాంగ్రెస్. వీటన్నిటికంటే కూడా బాధ్యుడు కేసీఆరే అనే విషయంపై రేవంత్ సర్కార్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతోందన్న ఉత్కంఠే ఎక్కువగా కనిపిస్తోంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై కేబినెట్ మీటింగ్ అంటూ ఓవైపు రేవంత్ సర్కార్ హడావిడి, మరోవైపు ఫామ్ హౌస్ లో నేతలతో బీఆర్ఎస్ సమావేశం. ఈ రెండు జరుగుతున్న సమయంలోనే కేంద్రం ఓ భారీ ట్విస్ట్ ఇచ్చింది. కాళేశ్వరం కోసం తీసుకున్న అప్పులు, దాని వడ్డీలు భరించలేకపోతున్నాం, సో లోన్ రీస్ట్రక్చర్ చేయండి అని రేవంత్ సర్కార్ ఎప్పటి నుంచో అడుగుతోంది. అయితే వివిధ పద్ధతుల్లో కాళేశ్వరం కోసం అప్పులు తెచ్చారు కాబట్టి ఈ రుణాన్ని రీస్ట్రక్చర్ చేయాలంటే ముందు కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తి చేయండి అని కేంద్రం పార్లమెంటు వేదికగా సమాధానం ఇచ్చింది. అంటే కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుని అలా వదిలేయడానికి లేదు అని చెప్పినట్టే లెక్క. కుంగిన పిల్లర్లను నిలబెట్టడమే కాదు, సుందిళ్ల, అన్నారంలోనూ ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందని చెబుతున్నారో వాటిని పూర్తి చేయాల్సిందే. అప్పుడే లోన్ రీస్ట్రక్చర్ కుదురుతుంది. మొత్తానికి కాళేశ్వరం అనే బంతిని రాష్ట్ర కోర్టులోకి వేసింది కేంద్రం. ట్విస్ట్ అదిరింది కదూ.